అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు. ఎందుకు? అరే మనం దయ్యం కేసు వదిలేసినాం కదా. కేసు వదిలిపెట్టావా? ఎవరు చెప్పారు? అరే మేడం మీరు ఈ టెన్షన్లలో పడి అన్ని మర్చిపోతురు. ఇప్పుడే ఏసీపీ సార్ లోపల గా కేసు ఇడిచబెట్టుండంటే గట్లనే అంటివి కదా. ఓ అదా, గదే. ఆయన ఏదో భయపడుతున్నారు, కొంచెం రిలాక్స్ అవుతారని చెప్పానంతే. అంటే నువ్వు ఈ కేసు ఇడిచబెడతలేవా? చూడు, నా చేతుల్లోకి వచ్చిన ఏ కేసునైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వదలను. నువ్వు వదిలిపెట్టవా? నువ్వు వదలవా? అయితే నేనే వదిలేస్తా. ఏంటిది? నా డ్యూటీని. ఛీ, మగాడవయ్యండి, పైగా పోలీసుడవయ్యండి, ఇలా భయపడడానికి సిగ్గుగా లేదు? అంటే ఏంది నీ ఉద్దేశం? ఇప్పుడు లోపల భయపడ్డ ఏసీపీ సార్ మొగోడు కాదా? మొన్నాడ భయపడ్డ సదాశివం గోపాల్ మొగోళ్ళు కాదా? ఇప్పుడు ఇలా భయపడుతున్నా నేను మొగోడిని కాదా? అబ్బా ఇన్నార్ బైకి ఆడోళ్ళ మాటలు. మొగోడంట భయపడొద్దంట, భయపడితే మొగోడు కాదంట. గీ ఆడోళ్ళు మాత్రం ఏడబడితే ఆడ ఏడవచ్చు, ఏడబడతాడ భయపడొచ్చు. అదే మొగోడు భయపడితే ఏమ్రా మొగోని భయ ఉండి భయపడుతున్నావు అంటారు. ఇక మొగోడు ఏడుస్తే ఆడబట్లకి ఏడుస్తున్నావేం రా అంటారు. ఇక మనకు మిగిలిందే ఏంది? ప్రతిదానికి నవ్వుకుంటా సప్పట్లు కొట్టుడా. తుదిరమ్మ జీవితం. ఓయ్, ఇచ్చిన ఉపన్యాసం చాలు, నడు. నువ్వు ఇట్లా బలవంతం చేసినావు అనుకో, పోయి ఏసీపీ సార్ చెప్తా. నువ్వు ఇప్పుడు నాతో రాలేదనుకో, పోయే దయ్యంతో చెప్తా. ఏమని చెప్తావు? నిన్ను కూడా చంపేసి దానికి తోడుగా దయ్యాన్ని చేయమని. ఛీ, బతుకున్నప్పుడు దయ్యాలతోనే సావాసం, చచ్చినాక కూడా దయ్యాలతోనే సావాసం. అంటే నన్ను దయ్యం అన్నావా? మరి లేకపోతే ఏమనాలే? నేను రాను 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 అంటే రా రా అంటున్నావు, మళ్ళీ నేమనాలే? సరే సరే, రావద్దులే. ఎందుకు నీ పాలసీ సంగతి ఏమైంది? ఏమో మేడం, ఒక్కడు కూడా కడతలేడు. అవునా? సరే, పాలసీ కట్టిస్తారా? ఏంది పాలసీ కట్టిస్తావు? వస్తున్నాగు. నీ సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నావు, ఆ మాత్రం తెలీదా? ఇలా యూనిఫామ్ సరిగ్గా లేకుండా వస్తే ఇంటికి పంపించేస్తా. సారీ సార్. ఏంటి సారీ? ఆఖరికి నేమ్ బ్యాడ్జ్ కూడా సరిగ్గా పెట్టుకోలేదు. ఇలా వస్తే నువ్వు నర్సువని ఎలా తెలుస్తుంది? ఇంకెప్పుడు ఇలా రాను సార్, రేపటి నుంచి సరిగ్గా వస్తాను, ప్లీజ్ సార్. చూడు, నాకు డిసిప్లిన్ అంటే ప్రాణం. ఎవరైనా క్రమశిక్షణ తప్పితే అస్సలు భరించను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇలా యూనిఫామ్ సరిగ్గా లేకుండా వచ్చినా, నేమ్ బ్యాడ్జ్ సరిగ్గా పెట్టుకోకపోయినా ఉద్యోగం నుంచి పీకి పారేస్తాను. అండర్స్టాండ్? ఓకే సార్, ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. ఆగో, ఈడోడో మీకన్నా చాలా సపోర్ట్ ఉన్నాడు మేడం. చాలా భయం వేసేస్తుందండి మేడం గారు. ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైంది? దెయ్యాన్ని తరిమేశారా? దెయ్యం గొడవ వదిలించేశారా? లేదు. లేదా? అంటే మీరు కూడా ఆ దెయ్యాన్ని ఏం చేయలేకపోయారా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం? ఎంత పోలీసులమైనా మేం కూడా మనుషులమే కదండి. హోటల్లో ఉంది ఏ టెర్రరిస్ట్ అయితే ప్రాణాలకు తెగించి పట్టించేదాన్ని. కానీ అక్కడుంది దెయ్యం, మా వల్ల కూడా కాలేదు. ఇప్పుడు మీరు కూడా చేతులెత్తేస్తే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి మేడం? కోట్లు ఖర్చు పెట్టి హోటల్ కట్టాను, దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ దెయ్యం వల్ల నా బిజినెస్ ఆగిపోతే అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు మేడం. అరే ఏంది బై మీ లొల్లి? ఇప్పుడు హోటల్ పోతేనేమో గా దయ్యం మమ్మల్ని చంపుతా అంటది, నువ్వు వీడికి వచ్చేమో నేను చచ్చిపోతా అంటావు. అయినాగా హోటలు నువ్వు మమ్మల్ని అడిగి కట్టినవా లేక దయ్యం మమ్మల్ని అడిగి లోపలికి వచ్చిందా? మేం చెప్పంగానే బయటికి పోనింకే. సీను, నువ్వాగు. చూడండి, దయ్యాన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేసాం, కానీ మా వల్ల కాలేదు. మరి నా సమస్యకి పరిష్కారం? ఇగో హోటల్ అమ్ముకో, గదే పరిష్కారం. ఏంటి హోటల్ అమ్ముకోవాలా? అరే లే, మమ్మల్ని తీసుకుపోయి అమ్ముకో. అరే గాడు ఉన్నది ఉత్తుత్తి దయ్యం కాదు బై, నిజం దయ్యం. నా హోటల్ నువ్వు ఇట్లనే ఉరికినావనుకో, నేను ఆడనే చంపి పాతి పెడుతుంది. అతను ఆవేశంలో చెప్పినా అదే నిజం. నా మాట విని హోటల్ అమ్మేయండి, అదే మీకు మంచిది. ఏంటి మేడం ఇది? మీరు అసలు పోలీసులేనా?
దెయ్యాన్ని పంపించమని నేను కంప్లైంట్ ఇస్తే పంపించకపోగా మీరేమో హోటల్ అమ్ముకోమని నాకు సలహా ఇస్తారా? ఈ మాత్రం తెలివి నా దగ్గర లేక మీ దగ్గరకు వచ్చా అనుకున్నారా? మీరేదో ఉద్ధరిస్తారని మీ దగ్గరికి రావడం నా తప్పు. మరి ఇంకెందుకు ఈయనే ఉన్నావు, పోయి ఉద్ధరించుకోపో. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. కాదు, మీ దగ్గరకు వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. అసలు మీరెంత చేతగాని వాళ్ళని తెలుసుంటే నా తిప్పలేదో నేనే పడేవాడిని కదా. మరి ఇంకా ఈయన ఎందుకు కూర్చొనున్నావు? పోయి నీ తిప్పలేదో వాడిపో. నువ్వు మా దగ్గరకు వచ్చి మొత్తుకున్నంత మాత్రాన గా దయ్యమేం పోదు. గా హోటల్ ని అమ్మడం తప్ప నీకు వేరే మార్గమే లేదు. అది అమ్మితే నా పరువు పోతుంది. అమ్మకపోతే మీ ప్రాణం పోతుంది. అక్కడున్న దయ్యాన్ని పంపించడం ఎవరి వల్ల కాదు. ప్రాణం కావాలో పరువు కావాలో తేల్చుకోండి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. కాదంటే మొదటికే మోసం వస్తుంది. చూడండి, అన్ని రకాలుగా ఆలోచించాకే మీకు ఈ సలహా ఇస్తున్నాను. నేను మీ మంచి కోరుకుంటానని నమ్మితే మీరెళ్ళి హ్యాపీగా హోటల్ అమ్ముకోవచ్చు. లేదా మీ చావు మీరు చావండి. ఈ విషయంలో మేమేం చేయలేం. 40 ఏళ్ళొచ్చినా ఇంజెక్షన్ చేయించుకోవడానికి భయపడి చేస్తున్నాడే, కానీ చేసేసా. అసలు ఎలా చేసావే? ఇంజెక్షన్ చేసేటప్పుడు మీ భార్యను తలుచుకోండి అన్నా. వాడేమన్నాడు? నా భార్యను తలుచుకునేదానికంటే ఇంజెక్షనే బెటర్ అన్నాడు. పొడి చేయమన్నాడు, పొడి చేశానే. పద. వస్తున్నా. కొంచెం చూసుకోవటమేనా మొకానా? ఇదిగో తెచ్చానండి, తాగండి. హారం జ్యూస్ తాగినాను, పైనాపిల్ జ్యూస్ తాగినాను. ఏందో ఈ మధ్య ఏ జ్యూస్ చూసినా దయ్యం జ్యూస్ లేక అది నా కాలే. కాలు మీ కాలేగా, కూర్చుంది నేనేగా. అయినా ఈ మధ్య నా దయ్యం చూసిన కాడి నుంచి నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. రెండుకి పెద్ద తేడా లేత్తి అని అంటుండు మేడం సారు. ఏం సార్? అవునరా. నువ్వు అట్ట చూడాకే. ఏంటి సార్, మీరు ఇంకా దయ్యం గురించి మర్చిపోలేదా? ఈ మధ్య యాడ చూసినా ఏది చూసినా దయ్యం లెక్క కానొచ్చాదమ్మీ. అచ్చా గట్లరా సార్? కనిపించినప్పట్లో ఏమంటుంది సార్? మరి మీరేమంటారు సార్? పో 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 నా రాణి అంటున్నారు సార్. దాన్ని చూడగానే మొత్తం ఆగిపోతాడు ఆయన. ఇంకా గొంతాడు లేచాది. నువ్వు ఊరుకో సార్. ఏంటి సార్ మీరు? మన డిపార్ట్మెంట్ మొత్తానికి మీరు సింహం లాంటి వారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ దయ్యాన్ని చూసి భయపడడం ఏంటి సార్? దాన్ని చూసి ఎవరైనా భయపడదు సారమ్మి. అంత దీని లెక్కే ఉంటాది. నీ లెక్క కాదు, ఆ తెల్ల గుడ్డలు వేసుకుని తిరుగుతాడు అదే సిస్టరు. దాని లెక్క ఉంటాది. చెప్పింది చాలు కానీ జ్యూస్ తాగండి. తాగుతాడే మేడం, లేకపోతే గీమెన్ ఎట్లా పెళ్లి చేసుకుంటాడు మేడం? ఏమ్మా కిరణు, చెప్తే నువ్వు నమ్మడం లేదు కానీ నా కళ్ళతో నేను చూసినానమ్మా. జుట్టంతా ఇరబోసుకొని మిడిగుడ్లు వేసుకొని కూరలు చాపుకొని. అరే గీ సోదంత ఎందుకు సార్? అచ్చం చూడనికే గీ మేడం లెక్కనే ఉంటదని చెప్పరాదు? రే హెడ్ కానిస్టేబుల్, ఏంటి నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? కోసి కారం పెడతా. ఒరేయ్ ఇట్రారా. నిన్ను వదలా. నేను వదిలించుకుంటా. నిన్ను వదలా. నన్నేం చేయలేవు. నిన్నేం చేయాలో చేస్తా. నేను చూస్తా. నిన్ను విడిచిపెట్టా. సార్ 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 చంపేస్తా. వదిలేండి సార్. వీడు చేస్తే మళ్ళీ వీడి దయ్యం అవుతాడు. నీకు అని పిచ్చి పట్టిందా? మీరు రెస్ట్ తీసుకోండి సార్. మేడం, సార్ జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు రా, రా. యాడికి పోతాడావా మీ? నీ తీసుకొని డాక్టర్ని కలవడానికి సార్. చూపించామా పై నుంచి కింద దాకా మొత్తం గోపించు. ఓకే సార్, ఓకే సార్.